పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్ర శాసనసభలు ఆమోదించి గవర్నర్లకు పంపిన బిల్లులకు వారు సమ్మతి తెలపడంతో ఆలస్యాలు జరుగుతున్నాయి. ఈ ఆలస్యాలపై గడుపు పెట్టాలా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంది. గురువారం ఈ అంశంపై విస్తృతంగా వాదనలు జరిగాయి. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో మరో 4 జడ్జిలు ఉన్నారు. విచారణలో ఆసక్తికరమైన ప్రశ్నలు సమాధానాలు వచ్చాయి. కేంద్రం తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ గవర్నర్లు ఆలస్యం చేస్తే రాష్ట్రాలు నేరుగా కోర్టుకు వెళ్లకుండా ముందుగా గవర్నర్లను కలవాలి, అవసరమైతే ప్రధాని రాష్ట్రపతిని సంప్రదించాలి, ఇలా రాజకీయ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి, రాజ్యాంగంలో గవర్నర్లు లేదా రాష్ట్రపతికి గడుపు పెట్టాలి అని చెప్పారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ గవర్నర్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తారు, వారు బిల్లులను నిరవధికంగా వాయిదా వేస్తే రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయి, అప్పుడు కోర్టు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించారు. సిజేఐ జస్టిస్ గవాయ్ కూడా వ్యాఖ్యానిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నిరవధికంగా ఆపేస్తే అది శాసనసభలను పనికిరాకుండా చేయడమే, అలా అయితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది అని అన్నారు. తమిళనాడు బిల్లుల విషయంలో కోర్టు నేరుగా రాష్ట్రపతిపై గడుపు విధించడం కంటే అలాంటి నిబంధనలు రాజ్యాంగంలో చేరాలని పార్లమెంటుకు సూచించడం మంచిదని మెహతా అభిప్రాయపడ్డాడు. ఈ కేసు విచారణ ఈ నెల 26న మరోసారి జరగనుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.